ఆయుధాలను వీడడంపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ దీన్ని విడుదల చేశారు. 3 రాష్ట్రాల్లో కోమింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే పోరాటం విరమించే తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. తమకు ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని కోరారు. ఆయుధాలను వీడటంపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ దీన్ని విడుదల చేశారు. 3 రాష్ట్రాల్లో కోమింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే గనక పోరాటం విరమించే తేదీని ప్రకటిస్తామంటూ మావోయిస్టులు వెల్లడించారు. ఆయుధాలు వీడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా అయితే వివరించారు. అయితే తమకు కాస్త సమయం కావాలంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు. రాజేంద్ర ప్రసాద్, చెప్పండి, తాము మావోయిస్టులు ఈ ఆయుధాలను విడిచే క్రమంలో అయితే తాము తాత్కాలికంగా విరమింపజేస్తామంటూ అయితే ప్రకటన లేఖ విడుదల చేశారు. లేఖలో అప్డేట్స్ ఏంటి? ఒక రకంగా చెప్తే గత కొంతకాలంగా మావోయిస్టులకు పోలీస్ భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న కాల్పుల నేపథ్యంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ శాంతి చర్చలు రకరకాల పరిణామాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఒక మెట్టు కిందికి దిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలోనే శాంతి చర్చలు జరపాలని మావోయిస్టులు ఒక ప్రతిపాదన చేశారు. అందుకు కేంద్ర హోంశాఖ అంటే కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా చర్చలు జరిపే ప్రసక్తే లేదని 2026 మార్చి 31 వరకు ఆయుధాలు వదిలి మొత్తం సరెండర్ కావాలని ఒక సరెండర్ పాలసీని ఆయన ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి వరుసగా సగార్ ఆపరేషన్ పేరుతో ఇటు దండకారణ్యాల్లో వరుసగా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. మరోవైపు కేంద్ర కమిటీ నేతలైన మల్లోజుల కోటేశ్వరరావు, వాసుదేవరావు మరికొందరు నేతల ప్రమేయంతో వందల మంది మావోయిస్టులు ఆయుధాలతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ఎదుట లొంగిపోయిన పరిస్థితి కూడా చూశాం. ఈ వరుస నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అంతర్గతంగా చర్చలు జరిపిన నేపథ్యంతో పాటు ఏదేమైనా పరిస్థితులు మారుతున్నాయి, పరిణామాలు మరో రకంగా భావించిన నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ జోనల్ కమిటీ కార్యదర్శి అనంత్ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు. ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలకు ఈ లేఖను పంపారు. ఈ లేఖలో ప్రధానంగా కగార్ ఆపరేషన్ పేరుతో దండకారణ్యాల్లో కొనసాగుతున్న కాల్పులను విరమిస్తే తాము కూడా ఆయుధాలు వదలటానికి సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే కేంద్ర హోంశాఖ మాత్రం చర్చలకు మాత్రం ససేమిరా అంటున్న నేపథ్యంలో మావోయిస్టు నాయకులు మాత్రం ఈ రకమైన లేఖ విడుదల చేయడంతో కొంత సందిగ్ధ పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఇప్పటికే అటు ఏపీలోని టైగర్ జోన్ ప్రాంతంలో గతంలో జరిగిన ఎన్కౌంటర్ లో 13 మందికి పైగా మృతి పరిస్థితుల్లో కేంద్ర కమిటీ నాయకులతో పాటు 4 రాష్ట్ర కమిటీ నేతలు కూడా ఉన్నారు. ఈ పరిణామం నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అంటే సీరియస్ గా ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఈ లేఖ విడుదల చేసినట్టుగా కూడా ఆ పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఈ లేఖ తర్వాత అటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాయి, ఈ నిర్ణయంపై కేంద్ర హోంశాఖ ఎలా స్పందించడం అనేది కూడా కొంత ఉత్కంఠ పరిస్థితులకు దారితీస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రం ఈ మావోయిస్టు విడుదల చేసిన లేఖ మాత్రం కొంత కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే లొంగిపోయిన కేంద్ర కమిటీ నాయకులు పలుమార్లు సెల్ఫీ వీడియోల ద్వారా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఇదే పరిస్థితులు బాగాలేవు, మనం ప్రాణాలు రక్షించుకోవాలి, ఆ తర్వాతనే ఉద్యమంపై ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కూడా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు సెల్ఫీ వీడియోలు పంపారు. స్వయంగా ఫోన్ నెంబర్లు ఇచ్చి లొంగిపోయే మావోయిస్టులను సంప్రదించాలని కూడా కోరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కమిటీ లేఖను విడుదల చేయడంతో అంటే ఒక చర్చకి దారితీసి చెప్పవచ్చు. ఇటు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితులు అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల చేసిన లేఖపై మాత్రం స్పందించే విషయంలో మాత్రం ఇంత ఉత్కంఠ నెలకొని చెప్పవచ్చు.
థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్.